ఈ చదువుకున్న ఉచితంగా చదువు చెప్పాల్సినటువంటి విద్యని వ్యాపారాత్మకం చేసింది ఎవరు? ఇది పాయింట్. సో పుట్టిన ప్రతి బిడ్డకి ఉచితంగా చదువు చెప్పించాల్సినటువంటి ప్రభుత్వం వ్యాపారాత్మకం చేసి లక్షల లక్షల ఫీజులు వసూలు చేస్తుంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది? విద్యా హక్కు చట్టం ఆంధ్రప్రదేశ్లో కానీ మిగతా అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంటేషన్ అవుతుందా? రాజకీయం ఒక్కటే వ్యాపారాత్మకం అయిపోయింది అనుకుంటే విద్యని మనం వ్యాపారాత్మకం చేసి పెట్టింది. దానికి ఒక కలరింగ్, ఫీజ్ రింబార్స్మెంట్, అది ప్రజల డబ్బే ఎక్కడికి చేరుతుంది? మళ్ళీ కార్పొరేట్ శక్తుల దగ్గరకే ప్రజాధనం అంతా వెళ్ళిపోతుంది. తర్వాత వైద్యం. ఈ వైద్యం కూడా వైద్యమో నారాయణో హరి అంటారు కదా, ఇది ఆరోగ్యశ్రీ అనే ఒక పథకాన్ని పెట్టి ఇక్కడ మళ్ళీ ప్రజల డబ్బు, ప్రజా సంపద, ఆరోగ్యశ్రీ ముసుగులో మళ్ళీ కార్పొరేటర్ల దగ్గరకే పోతా ఉంది.